నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? అనసూయ. అనసూయ గారా? ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? ఓ ఈ ఇల్లే సొంతది, మరేట్లేదు. ఇంకేం లేదు, భూమి అది లేదా? ఏట్లేదు. ఎవరెవరు ఉంటారు తల్లి ఇంట్లో? ఒక్కలేనమ్మా, అంత పిల్లలు లేరు. మీ ఆయన ఏరి? చచ్చిపోండ్రు 3 పిల్లలు పుట్టలేదమ్మా? లేదు, మరి అలా ఉండిపోండి అంతే. మరి ఇంకో పెళ్ళి చేసుకోకున్నానా? నేనే చెప్పినా కూడా చేసుకోలేదు. మిమ్మల్ని బాగా చూసుకునేవారా? బాగా చూసుకుంటాను. అతనికి ఉద్యోగం కూడా వచ్చింది. పాప మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగం వస్తే వెళ్ళననేసి ఉండిపోండి. ఇన్ని ఆఫర్లు ఎలా వదిలేసుకున్నారు తల్లి? అంతా నిన్ను చూసే మీరు ఉంటే చాలు, ఇంకేం వద్దనుకున్నారు ఆయన? ఆ మ్యారేజ్ అయ్యేసేప్పుడు వాళ్ళకి అనుకుంటారు కదా అతను. ఎంత సంపాదించేవారు మీ ఆయన? ఏడు సంపాదించలే. సంపాదించగానే అవును, ఇచ్చిన అప్పుడు తక్కువ కదమ్మా. మంచి ఇల్లు కట్టుకున్నాడు మీ ఆయన. ఇల్లు భూమి మిస్ కట్టామమ్మా. ఇల్లు అతనితే అంత మంచి పని చేశాడా? మీ ఆయన లేడు కదా, ఒంటరిగా అయిపోయావు కదా. మరి అంటే మీ ఆయన గుర్తు రావట్లేదా? సంవత్సరంకి ఒకసారి, కానీ ఇప్పుడు ఏంటి మరి కనిపించడం లేదు. ప్రేమ తగ్గిపోయినట్టుంది. మరి చచ్చిపోయిన ఇంకేం ప్రేమ ఉంటుందా? మనం ఉన్నోళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళకేట ఉంటుంది ఇంకా. సరే, ఆ చచ్చిపోయినాడు కూడాను రా నడుము పాంవా అనసూయ నడుము పాంవా అంటే నడుము పాయనని. సరే ఏడ్చుకొని ఇలాగ అన్నాను. ఇంకా అలా చెల్లి కూడా పక్కనే ఉంది. నువ్వొద్దు మీ వదిన రాని అనేసినారు. ఇలా పాయినాను. పాయేసరికి ఏమి ఇలాగ ఉందనేసి ఇలా చూసినాను. నా మొహం చూసి సరే మర్లేదు. రేషన్ అయితే వస్తుందమ్మా? బియ్యం అవి వస్తాయి మీకు? 5 కేజీలే సరిపోతున్నాయా మరి మీకు? అవి నెలకు సరిపడతాయి. 10 కేజీలు కొంటాను. ఎంతమ్మా కేజీ? ఎంత పెట్టుకుంటారు? కేజీ ఇక్కడ 18, 19 ఎంతో. నేను కూడా బియ్యం అమ్మడానికి వచ్చాను నీకు. మీరు 18 రూపాయలు పెట్టుకుంటున్నావు కదా, నేను 10 రూపాయలకి కేజీ అమ్మడానికి వచ్చాను అనమాట. ఇవి మళ్ళీ కోట బియ్యం కాదు, సన్నాల బియ్యం. నీకు బియ్యం, పప్పులు, ఉప్పులు కూడా తెచ్చాను. తెచ్చి ముందుని పెట్టండి, ఆవిడకి చూపిద్దాము. వివిధ డబ్బులు తీసుకోవాలిగా. ఆవిడ మేడం అనమాట, మా అకౌంటెంట్ ఆవిడ. మేము బియ్యం బస్తాలు అమ్ముకుంటూ ఉంటాం అనమాట ఇట్లాగా. అవునమ్మా, చెప్పు. డబ్బులు లేవేట్ చేస్తున్నా. అయ్యో అవునా? అన్ని కలిసి 1000 రూపాయలే. అవునమ్మా. ఇక సామాన్లు చూసి మాట్లాడుకోండి. అలాగని కాదమ్మా, నేను అలాగని కాదు, కాదు. ఎంత వచ్చినా నాకు పెన్షన్ వచ్చి తెచ్చిదురు కానీ. అమ్మా మేడం ఏడు చేస్తాము చూసి ఇవ్వండి. తక్కువ రేటే కదా. తక్కువ రేటే పోనీ ఇచ్చింది వాళ్ళు అడిగిన కాడికి. మనం చూసినప్పుడు కదా బాగోలేదా? పోనీ ఒక 100 రూపాయలు తగ్గిస్తున్నానులే. అలాగని కాదమ్మా, 100 కాదు 200 అయినా. నాకు అగో అతను పుస్తకంలో 300 ఉన్నాయమ్మా. సరే, ఎంత ఉంటే అంత ఇవ్వని. మీకు ఫోన్ పే చేయమన్నా లేకపోతే చేస్తాను. అమ్మ నెంబర్ మాకు ఫోన్ పే చేసేస్తారా? మిగతా డబ్బులు మేడంకి ఇచ్చేస్తాను. మీకు ఫోన్ పే చేసేద్దాం ఫస్ట్ అయితే. సరే అలాగే అమ్మ, నువ్వు తీసుకో డబ్బులు. ఇందులో ఏమన్నాయి చూసుకో. నీకు నచ్చినవి అయితేనే తీసుకో. నీకు పడవు, ఇంట్లో నాకు సరుకులు అవసరం లేదంటే పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. ఇది ఉప్మా రవ్వ. ఇది ఉప్మా రవ్వ. ఉప్మా చేసుకుంటావా అమ్మ? మరి పడవే, ఒక పంచదారే పడుతుంది. ఎందుకంటే మొన్న ఆడదారికి వెళ్ళాము, డబ్బులు కన్నా 7 తినొద్దు అనేసినారు. అది పంచదార. అది పంచదార తినమన్నారా? ఇది సపటి తాగమని. అది అక్కడ పెట్టేది. కందిపప్పు ఇది పడుతుంది. పెట్టేది అక్కడ. మరి తమ సబ్బుల్లాగా ఉన్నాయి. పడతాయా? స్నానం చేయమన్నారా వద్దన్నారా డాక్టరు? ఏంటమ్మా స్నానం మరి బాత్రూమ్ పెడుతుంది, నూనె ప్యాకెట్లాగా ఉంది. అయితే ఇవన్నిటితో అన్నిటితో కలిపి 1000 రూపాయలు తల్లి. అయితే మేడంకి ఇచ్చేస్తానులే. ఆవకే పడుతుందా? మేడంకి ఇచ్చేస్తాను. ఇప్పుడు అందరికి 300 ఉన్నాయి, ఇచ్చేస్తానులే. ఇచ్చే ఫస్ట్ బోని నువ్వే. లేదమ్మా, ఉండేవమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అయిపోయి. అయ్యో $700. 1వ తారీఖు మాకు అంతే కదా. 2వ తారీఖున ఆమెకి ఇచ్చేస్తాను. ఫోన్ పే చేసేది. నువ్వు ఇవన్నీ కొన్నందుకు గాను నీకు చీర ఫ్రీ. నచ్చిందా? చీర బాగుందా? నీకు ఈ రంగు ఓకేనా? కాకపోతే వేరే పర్వాలేదు, ఉండుకోండి. అలాంటి రంగులు ఎంత ఇష్టమేలే. సరే, లేకపోతే ఇంకా ఎందుకంటే ఇవన్నీ కొన్నావు కదా, అందుకు ఫ్రీగా ఇవ్వాలన్నమాట మేము. చీర, లంగా, జాకెట్ మొత్తం సెట్ ఫ్రీ అనమాట. ఈ డబ్బులు తర్వాత తీసుకుంటా నాకు. ఓకేనా? సంతోషమేనా? సంతోషమే, కానీ డబ్బులు ఇవ్వలేదు, బాధపడతాను అంతే. నీకు కల్మషం లేని మనసుకి నేను కరిగిపోయి దేవుడు కూడా ఇక నీ డబ్బులు నాకేమో దూరికే సరదాగా అన్నాను. ఇక నీ డబ్బులు నువ్వే తీసేసుకో.
ఊరికే సరదాగా నీ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి అని నీ డబ్బులు మళ్ళీ తిరిగి అది తాతయ్య తెచ్చినాడు కదా. మీ ఆయనకి పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అన్నారు కదా, అలాగంటే అలా అవుతుంది. అందుకే నీ దేవి వచ్చింది మీ అమ్మాయి రూపంలో. వాళ్ళ అలా ఆయన చనిపోయి 3 ఏళ్ళు అయిందంట, ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. అలా ఉండాలి భర్త అంటే. ఒక్క రోజు కూడా చిన్న కష్టం కూడా ఉన్న పేదరికమైనా కూడా సంతోషంగా ఉంటే లైఫ్ ఇక ఇలా ఉండాలి. చనిపోయినా కూడా భర్తని స్మరించుకొని డాక్టర్ కూడా ఆ బొక్కు డాక్టర్ కూడా అనేసినాడు, నీకు ఎన్ని మందులు వేసినా తగ్గవు, నువ్వు శుభ్రంగా ఉండాలమ్మా, ఏదో బీత వెళ్ళిపోతాను అంత. రాత్రి మీ ఆయన కల్లోకి వచ్చారు, మా ఆవిడ నన్ను ఎక్కువ తలుచుకుంటుంది, నన్ను మర్చిపోయి మందులు ఎక్కువ వాడుతుంది, మందులు మర్చిపోయి నన్ను గుర్తు చేసుకోమను, మేమిద్దరం సరదాగా తిరిగినవన్నీ గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంటే ఏ మందులు అవసరం ఉండదు అని చెప్పాడు మీ ఆయన. వారం తప్పిగా సినిమాకి తీసుకెళ్ళి రోజుకి అన్నం వండుకుంటావు కదా, ఒక ముద్ద అన్నం కూర కలిపేసి మెట్ల మీద పెట్టమని చెప్పాడు మీ ఆయన. అది కాకి తినేటట్టు చూసుకోమన్నాడు, రోజు పెట్టమన్నాడు. సరే అయితే హ్యాపీ కదా, నేను వెళ్ళరానా? వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. అమ్మ